హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు మనం అహోబిలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. మనం మొదటగా ఎగువ అహోబిలం దగ్గర ఉన్నాం. ఒకే కొండపై 9 నరసింహస్వామి ఆలయాలు, భక్తుల కోసం స్వయంగా ఉగ్రరూపంలో ప్రత్యక్షమైన పరమాత్మ, ప్రతి అడుగు పురాణం, ప్రతి రాయిలో చరిత్ర. అదే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో వెలిసిన మహాపుణ్యక్షేత్రం అహోబిలం. ఇక్కడ నడవలేని భక్తులకు డోలీ సౌకర్యం కూడా ఉంది. చాలామంది వృద్ధ దంపతులు మరియు వయస్సు పెరిగిన వారు ఇక్కడ ఈ యొక్క డోలీని ఉపయోగించుకోవచ్చు. ఆ యొక్క దేవుడి దర్శనాలు చేసుకోవటానికి ఇక్కడ ఈ డోలీ సౌకర్యం ఉండటం చాలా గొప్ప విషయం. అసలు అహోబిలానికి ఈ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. హిరణ్యకశిపుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు ఒక స్తంభాన్ని చీల్చుకొని నరసింహావతారంలో ప్రత్యక్షమై ఆ ఉగ్ర రూపంలో చూసి దేవతలందరూ ఆశ్చర్యంతో అహోబలం 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 అని కేరింతలు కొట్టారు. అది కాలక్రమేణా అహోబిలంగా మారింది. ఇప్పుడు మనం ఎగువ అహోబిలంలోని దేవాలయంలో ఉన్నాం. దిగువ అహోబిలం నుండి దాదాపు 8 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో దాటి పైకి వెళ్తే వచ్చేదే ఈ ఎగువ అహోబిలం. ఇక్కడ అసలైన ఉగ్ర నరసింహస్వామి స్వయంభూగా వెలిచారు. ఈ గృహాలయం చాలా శక్తివంతమైనది. అసలు అహోబిలంలో మొత్తం ఏమున్నాయో చాలామందికి తెలియదు. చాలామంది అహోబిలం అంటే కేవలం 1 లేదా 2 గుడులు ఉంటాయనుకుంటారు. కానీ ఇక్కడ అడవుల్లో 9 రూపాల్లో నరసింహస్వామి కొలువై ఉన్నారు. అందుకే దీనిని నవనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఆ 9 ఆలయాలు ఏంటంటే, మొదటిది జ్వాలా నరసింహ, అహోబిల నరసింహ, మాలోల నరసింహ, క్రోధ నరసింహ, కరంజ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, ఛత్రపట నరసింహ, పావన నరసింహ. ఇప్పుడు మనం దిగువ అహోబిలంలో ఉన్నాం. యొక్క ఆలయంలో మనం ఇప్పుడు ఎంతో శిల్ప సంపదను చూడబోతున్నాం. ఇక్కడ ఉన్న ఈ శిల్ప సంపదను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా రాబోయే ఆ యొక్క శిలా సంపదను చూసి ఒక గొప్ప అనుభూతిని పొందండి.
ఇక్కడ భక్తులు ముఖ్యంగా నమ్మే విశ్వాసం ఏమిటంటే ఈ యొక్క దేవాలయాలను సందర్శించినప్పుడు శత్రుబాధలు తగ్గుతాయని, భయాలు తొలగిపోతాయని, ధైర్యం పెరుగుతుందని, కుటుంబ శాంతి కలుగుతుందని, సంతాన సౌభాగ్యం ప్రసాదిస్తారని నమ్ముతారు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అహోబిలాన్ని సందర్శించడానికి అనువైన కాలం. నవనరసింహ దర్శనానికి ఒకరు పూర్తి రోజు కేటాయిస్తే కొంతవరకు అన్నీ చూడగలుగుతాం. ట్రెక్కింగ్కి సరైన షూసు, తాగునీరు వెంట తీసుకెళ్ళాలి. వర్షాకాలంలో జాగ్రత్త అవసరం. ఈ యొక్క దిగువ అహోబిలం ఆలయంలో శిల్ప సంపద, విజయనగర శిల్పకళకు ఇది పరాకాష్ఠ అని చెప్పవచ్చు. ఇక్కడ రంగమండపంలోని స్తంభాలను ఒకసారి గమనిస్తే రాతిని సైతం నీళ్ళలా కరిగించి చెక్కారా అన్నట్లు అనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఇంత అందమైన ఈ యొక్క ఆలయంలో ఎంతో కష్టపడి, ఎంతో ఓపికతో ఈ యొక్క వీడియో ఫుటేజ్ని తీయటం జరిగింది. దయచేసి చందు టాక్స్ని ఆదరించండి. ఒక్కొక్క స్తంభంపై నరసింహస్వామి యొక్క జీవిత చరిత్ర, దశావతారాలు ఎంతో అందంగా చెక్కబడ్డాయి. ఇక్కడ ఉన్న జయ విజయల విగ్రహాలు, నాట్యభంగంలో ఉన్న అప్సరసల శిల్పాలు చూస్తే అవి రాతి విగ్రహాలు కావు, ఇప్పుడే ప్రాణం పోసుకొని మాట్లాడుతున్నాయేమో అన్నట్లు ఉంటాయి. ఈ శిల్పకళా వైభవాన్ని చూడటానికి అందుకే ప్రపంచ దేశాల నుండి రీసెర్చర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. గమనించారుగా, అహోబిలం అనేది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఒక సాహస యాత్ర. దట్టమైన అడవుల్లో, పరవళ్ళు తొక్కే జలపాతాల్లో, గగుర్పొడిచే లోయల్లో, వీటి మధ్య వెలిసిన ఈ నవనరసింహుల దర్శనం మన జన్మలను పావనం చేస్తుందని, అనేక రకాల పాపాలను హరిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహ దోషాలు ఉన్నవారు ఇవి నవనరసింహాలయాలను దర్శించుకుంటే ఆ దోషాలన్నీ పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు. చూడండి, ఈ యొక్క ఆలయంలో ఎంత అందంగా ఏనుగు బొమ్మలు, అదేవిధంగా మిగతా ఎన్నో రకాల బొమ్మలను చెక్కటం జరిగింది. నిజంగా ఇది శిల్ప కళాకారుల యొక్క గొప్పతనాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఇటువంటి గొప్ప గొప్ప శిల్పకళ ఈ రోజున మనం చూడలేకపోతున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంతటి గొప్ప కళాకారులు ఉన్న దేశం మన భారతదేశం. అందుకనే హిందుస్థాన్ అంటేనే ఒక శిల్పకళల దేశంగా ప్రపంచంలో ఎన్నో దేశాలు మనల్ని గుర్తిస్తాయి. ఎన్ని యుగాలు మారినా, ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ ఈ ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఇలాంటి పవిత్ర క్షేత్రాల రహస్యాలను ఛేదించటం ఎవరికైనా సాధ్యం కాదు.
మరి మీలో ఎంతమంది ఈ అహోబిలం వచ్చారు? ఇక్కడ మీకు ఎదురైన అనుభవాలేంటి? మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ యొక్క దేవాలయంలో మ్యూజియం వారు ఇలాంటి శిల్పాలను ఇక్కడ డిస్ప్లేలో పెట్టి ఉంచారు. అవన్నీ కూడా చిత్రీకరించి మీకోసం చూపించటం జరుగుతుంది. అదేవిధంగా ఈ శిల్పాల్లో ఆ రోజుల్లో రంభ, ఊర్వశి, మేనకలు, విష్ణు పవలించిన సేవలు, మరి మల్ల యుద్ధాలు, ఎన్నో విధాలైన భంగిమలు, నాట్య భంగిమలు, శృంగార భంగిమలు, అన్ని రకాల శిల్పాలు ఇక్కడ వేల సంవత్సరాల చరిత్రను ఇక్కడ చూపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎన్నో రకాల శాసనాలు ఇక్కడ భద్రపరచబడ్డాయి. మీరందరూ తప్పకుండా అహోబిలాన్ని సందర్శించి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మీ కళ్ళతో చూడాలని కోరుకుంటూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చందు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహం ఇంకా ఎన్నో వీడియోలు తీయటానికి మాకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ చందు.